ఫీజుల నియంత్రణపై వేసిన తిరుపతిరావు కమిటీ తన నివేదికను వెంటనే ప్రభుత్వానికి ఇవ్వాలని డిమాండ్ చేసింది హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులపై నియంత్రణ విధించాలంటూ హైదరాబాద్ పంజాగుట్టల అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి సమయం దగ్గర పడినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో ఫీజులు భరించాలంటే కష్టమని, సీఎం ఇప్పటికైనా తమ గోడు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంజాగుట్ట చౌరస్తాలో వాహనాలకు స్టిక్కర్లు అతికించారు. ఇప్పటిదాకా ప్రతిసారి సీఎం గారి దృష్టికి వెళ్తే బంగారు తెలంగాణ మాకొద్దు, బంగారు తెలంగాణ కాకుండా సామాజిక తెలంగాణలో విద్య సామాన్యుడికి సైతం అందాలని సీఎం గారు సానుకూల దృష్టితో విద్యారంగం వైపు ఒక చూపు చూడాలనే ఒక చివరి ప్రయత్నంగా మేము ఇది చేస్తున్నాము. ఎందుకంటే జూన్ 15 నుంచి మళ్ళీ స్కూళ్ళు మొదలవుతున్నాయి. ఆల్రెడీ అందరు పేరెంట్స్ ఫీజులు కట్టారు. సో ఇప్పుడు కనీసం నియంత్రణ ఏదైతే తిరుపతిలో కమిటీ వేశారో ఆ కమిటీ నిబంధన తొందరగా రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి వచ్చే సెమిస్టర్కైనా అడ్జస్ట్ చేసే పరిస్థితి ఉంటుందని ఆశిస్తూ సీఎం గారికి దృష్టి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. 9 సంవత్సరాల నుంచి రాజకీయంగా మాత్రం ఎటువంటి రిజల్ట్ లేదు. ఎందుకంటే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ప్రతి స్కూల్లో రాజకీయ నాయకుడికి సంబంధం ఉంటుందో, లేకపోతే ప్రజాప్రతినిధుల స్కూళ్ళు ఉంటాయో, లేకపోతే వాళ్ళకి దగ్గర సంబంధాలు ఉంటాయి. కాబట్టి స్కూల్ని నియంత్రించే పరిస్థితి అయితే లేదు. కనీసం మా ప్రయత్నంగా చేస్తే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటోళ్ళే ఫీజు కట్టలేని పరిస్థితి. కనీసం అలాంటి స్పందన వస్తే ఏమన్నా చేస్తారని ఒక చిన్న ఆశ. మేము ఫ్రీ ఎడ్యుకేషన్ అడగట్లేదండి. కేజీ టు పీజీ ఫ్రీ అని అంటున్నారు, కానీ మాకు అది అవసరం లేదు. మాకు ఒక రెగ్యులేషన్ కమిటీ ఉండాలి. ఇష్టారాజ్యంగా స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఇష్టారాజ్యంగా ఎక్కించుకుంటూ పోతుంటే ఒక హయ్యర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కూడా పిల్లలు చదవలేకపోతున్నారు. ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పిల్లోడు, అసలు ఎడ్యుకేషన్ అనేది పిల్లల హక్కు. అలాంటి ఎడ్యుకేషన్ని ఫ్రీగా మనం ఎలా ఇవ్వలేకపోతున్నామో అట్లీస్ట్ ప్రైవేట్ స్కూల్లో మేము అఫోర్డ్ చేసే రేంజ్లో పెట్టమని ఒక రెగ్యులేషన్ ఉండాలి. ఎందుకు ఇంక్రీజ్ చేస్తున్నారు, అసలు దేనికి అనేది ఉండాలి. అందుకని ఒక రెగ్యులేషన్ కమిటీని తీసుకురమ్మని, ఒక ట్రాన్స్పరెన్సీ స్కూల్స్కి పేరెంట్స్కి మధ్యలో ఉండాలని చెప్పి. ఇలా ఇష్టారాజ్యంగా ఎక్కించుకుంటూ పోతుంటే ఇంకా అందరూ దీని బదులు పిల్లలకి బ్యాంకులో పైసలు వేసి వడ్డీ మీద బతుకుతానులే అని లిటరసీ విషయం కూడా రాదండి. 100% లిటరసీ అనేది కూడా తగ్గిపోతుంది రాను రాను.